అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు, నిన్న పెట్టిన కంటెంట్ కు ఒక క్వశ్చన్ ఒక 5-6 అడిగిర్రు. ఏంటి అని అంటే, మొన్న జున్ను సురేష్ లొల్లి పెట్టుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళది ఏమైంది, ఆమె బిల్డింగ్ మీదకే దుంకుతాను ఏంది కదా, ఏమైంది అని అడిగిర్రు. సో దోస్తులు, ఏం కాలేదు దోస్తులు, ఇక ఆయనే సురేష్ తాగుతుంది వట్టిదే అని తెలిసి జున్ను నవ్వేసింది. ఇక నవ్వినాక ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకున్నారన్నమాట. ఇక నిన్న అసలుకే టైం ఎక్కువైతుంది, మళ్ళీ ఈ యాప్ అనేది కొంచెం బాగా సతాయించిందని చెప్పినాం కదా, అందుకే ఆ స్టోరీ తీసుడు మర్చిపోయినాం అన్నమాట. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక మనమైతే పార్ట్ 200కి అయితే వచ్చేసినాం. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే దోస్తులు. మేము ఎప్పుడూ ఈ సిరీస్ని ఆపేద్దాం అంటే లేదు కంటిన్యూ చేయండి అని మీరన్నారు కాబట్టే ఇంత ముందుకు వచ్చింది ఈ సిరీస్. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 200 అన్నమాట. మరి ఇంకెన్ని ఎపిసోడ్ చేస్తామో చూద్దాం రాను. ఓకే దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో నర్సవ్వా. చెప్పే చిన్నబాబు, అంత మంచిదేనాయే? ఈ మధ్యలో ఫోన్ చేస్తలేవు. ఇక ఏం చేయాలవ్వా, పనికొచ్చే వరకే పొద్దుకుతాంది. ఈ అచ్చి బుక్కడంతా తిని పండుడే అవుతాంది. మంచిగా ఉన్నారవ్వా? బంటిగాడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడే. నీ దగ్గరనే ఉంటాడా లేకపోతే ఎటన్నా పోతాడా? నా దగ్గర ఉండకపోతే ఎవరి దగ్గర ఉంటాడే? నా దగ్గరనే ఉంటాడు. అత్తవ్వా, ఇంకో నెల అయితే అత్త. వచ్చినాకానికి పెళ్లి చేస్తా. అవునానే? సరే రా. ఇక మరి పిల్లని చూసినావా ఏందన్నా? రమ్మంటాంది, పిల్ల అంటాంది. ఎవరకు? నాకేనా ఏంది? ఏడవ్వా, చూడుర్రి మీరే. ఏమన్నా ఇంత పని నేర్పుర్రని చెప్పినా నేర్పుతారా? చేస్తాడా? వాడేం పని చేస్తాడే బాబు? వాడు ఏ పని చేయమన్నా కూడా నాకు ఇప్పుడెందుకు పని, ఇప్పుడెందుకు పెళ్లి అనుకుంటా తిరుగుతాడు. రెండు ఉత్కద్దా బిడ్డ, నువ్వు ఎట్లయితే అట్లే. వాడు నా ఎత్తైండు, వాడిని నేను కొడితే వాడు ఊకుంటాడే? నా మీదకి మర్రవాడు. మర్రవాడతాడు. అయితవాయే గాని చూడూరు పిల్లనైతే నేను ఇంకో నెల వరకు అత్తా. ఇక పెళ్లి చేస్తే ఇక నాకు ఓ పెద్ద బాధ తప్పుతుంది. సరేనే. సరే తీ ఉండు, చీకటి పడ్డాక చేస్తా మళ్ళా. సరే. ఎవలే వాళ్ళు? మా బాపేనా? మీ బాపేరా వారి. ఇంకో నెల వరకు అత్తడట, నీకు పెళ్లి చేస్తాడట. మరి పిల్లని చూడమని అంటాడు. యా, ఏం పని లేదు. హట్, ఎవడు చేసుకుంటాడు ఇప్పుడు? నేను అసలుకే చేసుకోను. ఏం బామ్మర్ది, ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు ఇంకా నువ్వు? ఎప్పుడో అది అయ్యేటప్పుడు అవుతుంది. పిల్లని చూడు అని చెప్తాడా? ఏ పిల్లని చూస్తావు? నాకు నచ్చద్దా పిల్ల? నీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పరాదరా, మరి ఆ పిల్లని పెళ్లి చేస్తాం. ఎట్లా చేస్తావే? ఏం పని లేని ఎవరు చేసుకుంటారు? ఇవాళ రేపు పనన్న చూస్తుర్రు, ఆస్తన్న చూస్తుర్రు. అని ఆస్తి లేదా? 3 ఎకరాల పొలం ఉన్నది, ఇల్లు ఉన్నది, ఇంకేంది? పొలం ఉంటే అయిపోయినా దాన్ని ఎవరు చేయాలి? వాళ్ళ అయ్య పాలకిచ్చి పాయే. ఏమైంది బంటి? ఏం సంగతి? పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇంకా ఇట్లనే ఎదుర్కొంటా ఎంజాయ్ చేసుకుంటుంటావా? ఓ బావా, ఈ అవ్వ పెళ్ళి చేసుకునే టైము మస్తున్నది. పెళ్ళి చేసుకుంటే ఇక ఇంటికి పనికి తప్ప వేరే దారి ఉండదు. అందుకే ఎంజాయ్ చేసే అన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసినాక ఇట్లా చూద్దాం. ఇంకెన్ని రోజులు ఎంజాయ్ చేస్తావురా వారి? నీ ఎంజాయ్ పాడదాను. పని నేర్చుకోరా అంటే పని నేర్చుకుంటలేవు, పెళ్ళి అంటే పెళ్ళొద్దంటావు. ఇక మీ అయ్య అత్తడాట నేనైనాక ఇక మీ అయ్య ఇస్తావు, నీ ఇస్తావు. కానీ నేను చెప్తినప్పుడు నేనేం చెప్తారా? ఊ కుర్రకే నీ అవ్వ, నాకు పని ఉన్నది పో. అరే మాట్లాడతా అంటూ ఉరుకుతావేమ్రా? ఓ మస్తు మాట్లాడతాను అవుతి. ఈ పోరడే ఉన్న ఇంటి ముంగడికి ఇంటెనక తిరుక్కుంటూనే ఉంటాడు. మరి ఎందుకో అర్థమైతలేదు నాకు. పని లేక తిరుగుతాడు. పని ఉంటే గట్ల తిరుగుతాడా? ఏమో తీగని, ఇలా పొలం కడుకోవా నిమ్మలంగా కూర్చున్నావు? పోతా అంతా పానమంతా బేకారు ఉన్నది. జరసేపు వండుకొని లేచినాక పోతా. అవునా? పండపోయినావు మరి? పంట బంటి ఏం చేస్తున్నాడు? నిన్న కొరియరోడు వచ్చి కింద ఉండి మీద దాకా చూసిండట. నువ్వు చున్నేసుకోవా అని ఎంత సీరియస్ అయిండు. ఆ ఫేస్ లో కోపం, ప్రేమ అన్ని కనిపించినాయి నాకు. ఏమేంద్ర నానిగా అటే బీరిపోయినావు? ఏం లేదమ్మా, అట్టేనే. ఈ నర్సక్క ఏం చేస్తాంది? ఓ నర్సక్క, ఇగరా కూసోపోయినవరా అశ్షు? పెద్దమ్మ పని తీరిందో లేదో ఇంకా? అమ్మ బోరు కొడుతుంది. గటు పొలం దిక్కు వయ్యత్తే మంచిగుండు. అటు సైడ్ అన్ని గుట్టలు చెట్లు ఎంత సూపర్ ఉంటాయి. సాయంత్రం వరకు ఓదుతాయి బిడ్డ.
అయ్యో, తల్లి ఉందా ఇన్నే? పిల్ల కోసం నేనత్తే తల్లి కూడా ఉంది కదా. ఏమైంది బంటి, మీ అక్క ఏం చేస్తుంది? బయటికి వెళ్తలేదు. ఉన్నది ఉన్నది అక్క, ఇక రాయే. ఏంద్రా? యోగి పుష్ప ఆంటీ వెళ్తాంది ఇక రా. ఓర్ని నన్న అంటే అంటాడు. అగో ఆంటీ అనకపోతే ఏమనాలి? అమ్మమ్మనల్లా నానమ్మనల్లా? ఏమైతే అంత అమ్మ ఆంటీ అంటే? నీ బిడ్డని చేసుకుంటే నాకు అత్తమ్మవు కాకపోతే ఏమైతావు? అబ్బో, ఏమైంది నర్సక్క అబ్బో అనబడుతుంది? ఓ పోరి, ఎన్నడు కూర్చొంది ఇలా నిమ్మలంగా కూర్చున్నావంటే ఏ కాలం కాలిపోతాందో. అందుకే అబ్బో అన్నా. ఎప్పుడు నీ పని నీకేనాయే? ఎన్ని రోజులైతాంది నువ్వు ఇట్లా కూర్చొని ముచ్చట పెట్టక? ఏం చేయాలి నర్సక్క? పొద్దుగాలు లేస్తే అటే ఊరుకుడాయే, పని 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 ఇదే పనాయే. అయితే తిన్నారా మరి? నేను తిన్నా కానీ ఇంకా అస్సు తినలేదు. ఎందుకు గింత టైం అవుతుంది తినకుంటున్నది? అట్టిగానే ఇక తింటది మెల్లగా. ఇటు జోరు రాదు, మొత్తం మా అక్క దిక్కే చూస్తుంది. అమ్మో, ఈ బంటి మొత్తం నన్నే చూస్తుండు కదా ఈడ కూర్చుంటే. ఓ బంటి, మా అస్సుకట బోరు కొడుతుందట, అట్లట్లా దింపుకొత్తవా? అట్లట్లా అంటే ఎట్లెట్లా దింపుకరావాలే? నాకు సంబరమే. ఎట్లెట్లా? చెట్లు చెలుకలు అవన్నీ గుట్టలు అవన్నీ ఉత్తదట. అయితే పోతా మమ్మీ, మస్తు రోజులు అవుతుంది కదా అటు సైడ్ పోకానంటే, పోదుతీ బిడ్డ సాయంత్రం అన్నా కానీ సాయంత్రం పోతారా అని అంటాంది. ఇక బంటున్నాడు కదా అస్సు, తిన్నాక అట్లా చూసిరా పోర్రి. సరే ఆంటీ. అబ్బో, తొందరనే ఒప్పుకున్నాడు. నేను తీసుకుపోతా, అస్సుకు అన్ని చూయించుకొని వస్తా గాని. నీకేం పని ఉన్నదిరా? ఏమైనా పని ఉంటే మంచిగుండు. అక్క, నువ్వు ఇజ్జత్ దియకే బయట, నీ బాంచను కాలు మొక్కుతా. ఇంట్లో నువ్వు పదన్న పడతా గాని బయట ఏమనకే అక్కో. అబ్బో, నీకు బాగానే ఇజ్జత్ అయితే అంతే. అరే తీరా, పోయి చూయించుకద్దుతి. తినిపో అస్సు, పోదాం. అల్లా బాగెండవుతుంది. సరే. ఈ పిల్ల చక్కగా తినది నరసక్క. గోస ఈ పిల్లతోటి. ఒక్క కూర చక్కగా మెచ్చనే మెచ్చది. ఆమెకి ఇష్టమైన కూర అంటనే ఒక కడుపు నిండా తింటది. ఇక లేకపోతే అన్నం జోలికే పోదు. అందుకే చూడు ఎట్లా బక్క ఉన్నదో. అవునా, నేను తినమని చెప్తుంది ఆంటీ. అంటే ఇప్పటి పిల్లలే సోకేసి పిల్లలు అన్నట్టున్నది కథ. అప్పుడు ఆ కాలాన కారంతో తిన్నాం, కారంతో పెరిగినాం గాని ఇప్పటోళ్ళు ఆ కారం తింటరా? ఒక్కరోజే తొక్క వచ్చినా తింటలేరు గాని. అయితే లత కైకిళ్ళ పైసలు ఇచ్చిందా? నాకు ఇచ్చింది అట కదా నిన్న. నేను వండుకున్నా, మా బిడ్డకచ్చి ఇచ్చిపోయిందట. ఇచ్చింది పాపం, పోరు తొందరనే ఇచ్చింది. ఈసారి ఏం లేట్ చేయలేదు బాగా. ఇక ఉన్నట్టున్నాయి పైసలు, అందుకే ఇచ్చింది. లేకపోతే నుండి ఇచ్చు గాని. అవునవును. నేను పొలం కాడికి పోతున్నా, మరి డోర్లు పెట్టుకొని ఇంట్లోనే ఉండు. లేకపోతే ఆ తలుపుకు తాళమేసి నరసక్క దగ్గరకి ఇట్లా పోయి కూసోనుండు మధ్యాహ్నం పూట. సరే. గదే చెప్పలేం పుష్కర. ఆ బాడ్కవుతోటి మొన్ననే పంచాయతీ అయింది కదా, వాడు ఎప్పుడేం చేసేది తెలియదు అన్నట్టు భయమే పాడైంది. అందుకే అంటన్నా, ఇప్పుడు మధ్యాహ్నం ఎవ్వరు ఉండరు చక్కగా. మరి ఇంటికి తాళం వేసి నర్సక్క దగ్గరికి అన్నవో, లేకపోతే గొల్లం పెట్టుకొని ఇంట్లోనే ఉండు. సరేనా? సరేనండి. నువ్వు తొందర్రా, ఆన్నే బాగాసేపు ఉండకు. తొందర్రా అంటే పొలానికి నీళ్లు పెట్టందే నేను రావాలా? సరే పెట్టినాకనే రాగాని. సరే నేను పోతా ఇక చెప్పులేసుకొని. పో. అబ్బో, నా భర్తకు కొంచెం ఇప్పుడిప్పుడే నా మీద ప్రేమ కలుగుతుంది. అందుకే జాగ్రత్తలు చెప్తుండు. ఆ ప్రేమను అట్లనే ఉంచుకోవాలి, అంతే తప్పించి వేరే దిక్కు మళ్ళొద్దు పోవద్దు. అగో సురేషు, ఎటు పోతున్నావు? ఎటు లేదు రాజన్న, నువ్వెటు పోతున్నావు? నీ గురించే ఇట్లా అత్తన్నా ఉన్నవా మరి పొలం కాడికి పోయినవా అని. ఇప్పుడే పొలం కాడికి పోతాన్నా సురేషు. సరే పోయి వచ్చినాక ఇంటికి రాలేవు ఎందుకు? ఏమన్నా పనా? ఏం పని లేదు, అట్టిగానే రమ్మంటాన్నా. మా జున్న అంటాంది, ఈ మధ్యలో ఎవ్వరు మన ఇంటికి వస్తేనే లేరు, అందరు మనల్ని మర్చిపోయారు అని అంటుంది. ఇక నేనంటే బయట మీ అందరికి కలుపుతానా కానీ మీరు నాతో మాట్లాడుతురు కానీ, ఇక జున్ను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి జున్నుకి ఎవరు కనిపిస్తలేరు కదా, అందుకే ఆమె అట్లా అంటుంది. అయ్యో అవునా? అయితే సరే వస్తలే. సరే పోయిరా పో. అప్పటి వరకు రా, సాయంత్రం వరకు. ఇక నేను మా తాత దగ్గర పోతున్నా, మా తాతను పట్టుకొని పోదాం ఇయ్యల్లాగా అక్కడికి, కోళ్ళ పారం కాడికని. సరే సురేష్ పో. దొరనే కదా. ఓ దొరా, ఏమైంది తిరుపతి? ఇక రాయే ఓసారి. చెప్పు, ఏమైంది? ఏం లేదు, ఎటో పోతున్నావు కదా. నేను మల్లయ్య దగ్గరికి పోతున్నా, మా తాత దగ్గరికి.
సరే గాని ఇప్పుడు మీ జున్నికు ఎన్ని నెలలు పడ్డాయి? ఇప్పుడు 6, ఇక 7 పడతాయి రేపో ఎల్లుండో. అయ్యో గంతేనా? ఇంకా పురుడు కావడానికి మస్తు టైం ఉన్నది కదా. అయ్యో ఎందుకు తిరుపతి గట్ల మాట్లాడుతున్నావు? పురుడు కోసం చూస్తున్నావా నువ్వు? ఆ పురుడు ఎత్తే మీ చుట్టాలు అందరు వస్తారు కదా. మా చుట్టాలతోటి నీకేం పని తిరుపతి? అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్పరాదు? ఏం లేదు ఏం లేదు. అయ్యో చెప్పరాదు, నేనేమన్నా అంటనా? ఇగో సురేష్ అయ్యా, నీకు చెప్తే గాని మళ్ళీ ముచ్చటిన్నాక నువ్వు నవ్వద్దు, మళ్ళీ నువ్వెవరికి చెప్పద్దు. చెప్పు. ఇగో మీ అత్తమ్మోళ్ళ చెల్లె లేదా రాణి? ఆహా, మా రానత్తమ్మనా? ఆ ఆమె మీద నేను మనసు పడ్డా సురేష్ అయ్యా. అవునా తిరుపతి? అయ్యో నవ్వకయ్యా సురేష్ అయ్యా, నాకంటూ మనసు ఉండదా? లేకపోతే ఏంది, నేను ప్రేమించద్దా? ఆ రోజు ఆమె ఇట్ల పడే వస్తుంది రాంగా, ఇల్లు ఎక్కడ చూపి అంటే నేనే ఆమె చేతి పట్టుకొని వచ్చి మీ ఇల్లు వాళ్ళిల్లు మల్లయ్యది చూపించిన. ఇక అప్పడుసుంది నా మనసులో ఏదో మొదలైంది సురేష్ అయ్యా. అమ్మా, ఆమెకు కూడా మస్తు ఏజ్ ఉంటుంది తిరుపతి, నీ అంతే. కానీ ఇంకా పెళ్లి కాలేదు, ఎవరు నచ్చక చేసుకుంటలేదు అని అన్నది మరి మా జున్ను అయితే. గదే ఆమెను వీడికి రమ్మందామని అంటే ఆమె అత్తలేదు. మెల్లగా మీ తాత ఫోన్లకే నంబర్ తీసుకున్న చేస్తాన్నా గాని నన్ను తిడుతాంది, నా ప్రేమ ఒప్పుకుంటలేదు. జాబ్ చేస్తే ఆమె నిన్నెట్లా లవ్ చేస్తుంది అనుకున్నావు తిరుపతి? ఎందుకు, నాకు మనసు లేదా? నేను మనిషిని కాదా? అందంగా లేనా? సరే గాని ఇప్పుడు ఏంది మరి చెప్పు. గట్లనే ఫోన్ చేసి మాట్లాడుతుంది కావచ్చు. ఓసారి రమ్మన రాదు? మీ జున్నవ్వకు పువ్వు చెప్పి రాని పిన్నిని రమ్మని చెప్పు అని చెప్పరాదు? అబ్బో, ఆమె ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆమె పని ఆమెకే ఉన్నది. అయ్యో రమ్మని రాదు సురేష్ అయ్య, జరా చూడబుద్ధి అవుతుంది పిల్లను. ఫోను టిక్కన కడిగెత్తాంది, ఎక్కువ మాట్లాడతలేదు. నువ్వు ఒక్కసారి ఫోన్ చేయి సురేష్ అయ్య, ఏమంటదో. అయ్యో తిరుపతి, సరే నీకోసం చేస్తా. లౌడ్ స్పీకర్ పెట్టు, లౌడ్ స్పీకర్. హలో అత్తమ్మా, నేను సురేష్ని. చెప్పు నాని, బాగున్నారా? జున్ను బాగుందా? బాగున్నామత్తమ్మా. ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వంట చేస్తున్నా. ఈరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టినా, ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడే వంట చేసుకుంటున్నా. సురేష్ తిన్నారా మీరు? ఎప్పుడు లేండి ఈరోజు నాకు ఫోన్ చేసినావు? ఏం లేదు అత్తమ్మా, అట్టిగానే మాట్లాడాలనిపించింది. అవునా, జున్ను ఏం చేస్తుంది? నేను బయట ఉన్నా గాని, అవు అత్తమ్మా మీరు ఫ్రీ ఉంటే ఒక 2 days ఇట్లా వచ్చిపోలేరు? ఇక అత్తమ్మ అంటే దూరం ఉంది కాబట్టి జున్ను దగ్గరికి రాలేకపోతుంది. మీరు కొంచెం దగ్గరనే ఉంటారు కదా, వచ్చి జున్నుతోటి ఒక 2 days ఉండిపోరాదు? అయ్యో ఎందుకు సురేషు? ఆ జున్ను అంటుంది, నేను ప్రెగ్నెంట్ కదా, నా దగ్గరికి ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు, ఈ అమ్మని రమ్మంటే డాడీకి కష్టం అవుతుంది అని. అందుకే మరి మీరు ఉన్నారు కదా, మీరు వస్తారేమో అని నేను కాల్ చేసిన. ఓహో అవునా, సరేలే వస్తలే. ఎప్పుడు వస్తారు? నేను ఆఫీస్ లో సార్ తో మాట్లాడి మరి లీవ్ ఇస్తాడో అడిగి వస్తలే, వచ్చి చూసొస్తలే. ఇక ఆమె కూడా ఉంటది కదా, మా పిన్ని మా అమ్మ ఎవరైనా రావాలి అని. సరే సురేష్ వస్తా. నేను వస్తా అని చెప్పకు నువ్వు, సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తా. సరే అత్తమ్మా. సరే మరి. సరే ఉంటానా. థ్యాంక్ యూ సురేష్ అయ్యా, అత్త అని అన్నది కదా. కా తిరుపతి, ఇప్పుడు ఆమె వస్తుంది, వచ్చినాక నువ్వేం చేస్తావు? ఆమె ఒప్పుకోకపోతే ఆమె ఎట్లా ఒప్పుకుంటుందని నాకైతే నమ్మకం లేదు. ఓ సురేష్ అయ్యా, ఒప్పుకొని ఒప్పుకోకపోని కానీ ఆమెను చూస్తే అట్లా మనసు నిమ్మలం అవుతుంది. చూసన్నా తృప్తి పడతా. ఆ ఉన్న 2 రోజులైనా ఆమె చుట్టూ తిరుక్కుంటా, ఆమెతోటి మాట్లాడుకుంటా ఉంటా గట్లా. సరేలే. థ్యాంక్ యూ సురేష్ అయ్యా, నా కోసం ఈ పని చేసినందుకు. సరే. గమ్మతున్నది ఈ కథ. జున్నుకి చెప్తే కొద్ది నవ్వదిగా. రాణి అత్తది కావచ్చు, రానత్తే రాణి చుట్టూ బొంగరం లెక్క తిరిగి రాణిని నేను ఎట్లయినా చేసి 2 రోజులల్లా పడగొట్టే ప్రయత్నమే చేస్తా. ఎట్లయితే అట్లా కొంచెం ముఖానికి ఫేషియల్ వేయించుకున్నట్టు వేసుకుందాం మంగళం దగ్గరికి పోయి. పొలంలో నీళ్లు నిండుగానే ఉన్నాయి, ఏటన్నా పొక్కబడ్డదా ఏంది? అటు మడికి అందుతనే లేవు మొత్తం నీళ్లు. చూడనన్నా చూడాలి. అవునే బాపు, అందాదా ఈ పత్తి ఎన్ని క్వింటాలు అవుతుంది అంటవే?
ఎందుకు బిడ్డ? కొంచెం ఇక పైసలు ఎన్ని వస్తాయో లెక్కేసుకుందామని. ఎందుకవ్వా పైసలు మొత్తం అయిపోయినాయా లేకుంటాయినాయా ఏంది? ఏడున్నాయి అమ్మా, ఇక లేవు, అయిపోయినాయి మొత్తం. అన్నీ పలారం పంచినట్టున్నావు కదా ఎవలకు. అన్న అప్పట్లుగా బీరువల బాగానే ఉండే, ఏం చేసినావు? అమ్మో, రాజుకి ఇచ్చిన అంటే మా అమ్మ డైరెక్ట్ అడుగుతుంది రాజును పోయి. ఏందే అటు ఇటు ఖర్చు కాలేదా అనే అమ్మ. అయితే అవ్వకి ఏం తెలుస్తుంది? ఇంట్లో తినుకుంటా కూర్చుంటే ఏం తెలుస్తలేదు. బయటకు వచ్చి ఒక్క పని ముడితే తెలుస్తుంది. ఒక్క పనికి 10 రూపాయలు అనుకుంటే 50 రూపాయలు అవుతున్నాయి. అయ్యో నేనేమంటాను, ఇప్పుడు లెక్క అడుగుతా అన్న. అడుగు. ఈ పత్తి అమ్మితే కొంచెం ఆ పైసలతోటి వేరే పని ఉన్నదే అమ్మా, అందుకే అంటన్నా. ఏం పని బిడ్డ? తర్వాతనే చెప్తా. సరే అబ్బో వీళ్ళు ఎట్లెట్నో అందరు ఒక్క కాడ కూర్చొని ముచ్చట పెడతారు కదా. ఇక ఏం పని ఉందయ్యా? ఇక పొలంకు నీళ్ళు పెట్టినాము, ఇక్కడ కూర్చున్నాము. వీళ్ళు గడ్డి కొత్తాను వచ్చారు కానీ ఎండ బాగా కొడుతుందని సప్పుడే ఇక్కడ కూర్చుందాం చెట్టిందా. ఏ గడ్డి ఎంత అని కొత్తావు, ఎంత ఓసినా తొందర పెరుగుతుంది. నీ అవ గడ్డి మందు పట్టుకొచ్చి కొడతా ఇక నేను కూడా. నువ్వు తెచ్చినప్పుడు మాకు కూడా చెప్పయ్యా, నేను కూడా అత్తా, లేకపోతే పైసలు ఇస్తానన్నా నువ్వన్నది ఎత్తావు మాకు. సరే విన్నవా? నిన్ననే తినే ఇక ఇటు వచ్చిన పొలం మొకై నీళ్లు పెట్టినా. అరే రామరామో, ఉన్న మడిననేమో మంచిగానే ఉంటానే నీళ్లు, గాని అటు కింది మడికి నీళ్లు అందుతలేవు, అంత ఎండకపోయినట్టు అవుతుంది కదా. నీళ్ళు మంచిగా పెట్టాలనయ్యా. ఏం చెప్తాను మరి? లేని మడికి పెట్టుకోబెడతావా, ఉన్న మడికే పెడతానవా? కరెంటు ఒత్తుడు కూసునుడు అన్నట్టున్నది కథ. ఇక కరెంటు ఒత్తి కూర్చున్న వరకు అవే పడతాయి కదా అని చూసుడు లేదు నేను. తర్వాత అట్లయితే నడుతుందా? చూసుకోవాలి. ఓయ్యా నువ్వు గా మడికి పెట్టి ఎంతసేపు అవుతుంది? ఇంకో మడికి మలుపుకో. పోతా. తిన్నారా అమ్మ మీరు? తిన్నాం రాజు, తినే ఇటు వచ్చినాం. కైకిళ్ళ పైసలు ఇచ్చినావా అందరికి? అందరికి ఇచ్చినా, నీకు ఒక 500 రూపాయలు ఇవ్వాలి. ఇంకా నాకు ఇచ్చినావు కదా. ఇంకొక 500 వస్తాయి రాజు నీకు. సరే గాని అవ్వా, గా సోరకాయ చెట్టు మొకై వేయినవా? సోరకాయలు ఏమన్నా ఉన్నాయో చూసినావా? నేను చూడలేదే అమ్మా, సూచి తెంపకరా పోయే ఉంటే సాంబార్ పెట్టుకుందాం, మంచిగుంటది. సరే చూసుకత్తది. ఓ రాజు, 500 రూపాయలు రావాలనంటే తలకాయ ఊపకాయ ఎక్కడి అని ప్రశ్నించబడుతుంది మా అమ్మ ముంగట్నే. మరి లెక్క చేసి ఇచ్చినావు కదా లత. నువ్వేమన్నావో రోజు గుర్తుందా? నాకు కూడా 300 రూపాయలే కైకిలు ఇస్తావా, ఎక్కువ ఇయ్యవా అని అంటివి కదా. ఆహా, అన్నందుకు ఇప్పుడు 500 ఎక్కిస్తా అంటానవా? అవును రాజు. అయ్యో, నేను అట్టిగానే అన్న జోకుల నువ్వేమంటావు అని. నాకెందుకు లత, పాపం నువ్వే మస్తు కష్టపడుతున్నావు. వద్దద్దు, నేను అట్టిగా అన్న కాదు. అట్లేం లేదు రాజు, మా ఉన్నాయి ఇత్త తీయలేవు. నాకు అవసరం ఉన్నప్పుడు బొచ్చడి ఇచ్చినావు గాని ఇప్పుడు ఏమద్దు గాని. సరేతి. సురేష్ రాంగ కలిసిండు, జున్నట అడుగుతుందట అందరినీ. ఎవ్వరు అత్తనే లేరు, ఎవ్వరు మనతోటి మాట్లాడతలేరు. కనీసం నేను ప్రెగ్నెంట్ అయినా వచ్చి నన్ను ఎవ్వరు చూస్తలేరు అని అంటుందట జున్ను. అయ్యో అవునా? ఇక పత్తేరుడు ఇదే పనులు కాబట్టే ఇక ఆమె దగ్గరికి ఎప్పుడు పోయినాం. ఒకసారి పోయి చూసి రావాలి. ఇప్పటి వరకు పోతా, మరి పోయి మందరిచ్చాను అత్త. కొన్నేదో ఒళ్ళయిందనే మాట్లాడుకుంటుర్రా మళ్ళా? మాట్లాడుకుంటారు కావచ్చు. రామా ఏం చెప్తాంది ఇంటికాడ? ఇటు పొలంకెళ్ళి పట్టుకత్త అయిపోవు కదా. ఏం లేదు లత, అట్టిగానే ఉన్నది. ఇక ఏమత్తది పొలంకెళ్ళి, ఏం పని ఉన్నదని. ఈ ఇంట్లోనే తలుపులు పెట్టుకొని ఉండుమానన్నా. ఎందుకు రాజు తలుపులు పెట్టుకొని ఉండు? ఇక మొన్న పంచాయతీ అయింది కదా, మళ్ళేమన్నా వాడు గట్టిని ఎత్తడేమో అని. ఏం పంచాయతీ? అయ్యో, నేను చెప్పొద్దు అనుకున్నా కానీ ఇక నా నోట్లో మాట ఆగలేదు. ఏం లేదు, మొన్న రమ్మోళ్ళ ఇంటికి పండుగ ఉంది పోతున్నామని అనలేదా? అయితే ఇక వాడిని పిలిపించి పంచాయతీ పెట్టిపించిర్రు అన్నట్టు. ఇంకోసారి మా జోలికి రావద్దు అని. అవునా? ఏమన్నాడు? ఏమన్నా పెద్ద మనుషుల ముంగట పంచాయతీ పెట్టిపించినాం, మాట్లాడినాం, బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. ఇక అందుకే కొంచెం అది భయపడుతుంది. వాడు మనం ఇట్లా పెద్ద మనుషులలో పిలిపిత్తిమి, మరి వాడు ఏమైనా చేస్తాడా అని. అందుకే మధ్యాహ్నం పూట ఇంటికాడ ఉండకు, నర్సక్కోళ్ళ ఇంటికన్నవో లేకపోతే డోర్లు పెట్టుకొని వండుకో అని చెప్పిన. కొంచెం భయమే ఉంటది రాజు ఎంతైనా, ఎందుకంటే వాడు కంతిని బాడుకోవు. నిజంగా వామ్మో, వానసంటి బాడుకోవనైతే నేను ఎక్కడ చూడలే. అదే లత, ఇక ఏం చేసుడు. ఏమో అంటారు కదా, ఎవ్వరు నవ్వుకున్న గోతులా వాళ్ళే పడతారు అన్నట్టు అయిపోయింది కథ. ఇప్పుడు నేను వల్లేదా నా భర్తను ఓగొట్టుకొని? గంతే ఉంటది ఎవరిదైనా. ఏమో అంటావు? ఏం లేదు. ఫోన్ వస్తుందని ఇది. అవును కదా. హలో
హలో, మాట్లాడేది లతనేనా? అవునండి, ఎవరు మీరు? ఎవరైతే ఏంటి అని బాగున్నావా లత? అదేంటి ఎవరైతే ఏంటి అని అంటున్నారు? బానే ఉన్నాము. అసలు ఎవరు మీరు? మీకు నేనెట్లా తెలుసు? లౌడ్ స్పీకర్ పెట్టు. తెలివంది నీకెందుకు ఫోన్ చేస్తాం లత? తెలుసు కాబట్టే నీకు ఫోన్ చేస్తున్నా. అవునా, ఏం పేరు మీ పేరు? చెప్పను, సీక్రెట్. కలిసినప్పుడే చెప్తా. ఏంటి కలిసినప్పుడు చెప్తావా? ఎవరు అసలు? అవును లత, నువ్వు నన్ను చూస్తే షాక్ అవుతావు. అబ్బా, అంత షాక్ కావాల్సిన మనిషి ఎవరు అబ్బా? నేను మాట్లాడాలా? ఆగు. నిజమే లత, నువ్వు నన్ను చూస్తే మస్తు షాక్ అవుతావు. నిన్ను కలవడానికి ట్రై చేస్తున్నా. త్వరలో నీ దగ్గరికి వచ్చి కలుస్తా. అసలు ఎవరు మీరు? నన్ను కలవడానికి ఎందుకు ట్రై చేస్తారో ఏంది కథ నాకు అర్థమైతలేదు. కలిస్తే అన్నీ అర్థమవుతాయి. ఇంత టెన్షన్ పెడుతుర్రేంది? అసలు ఎవరు చెప్పండి మీరు అసలు? చెప్తా. ఈరోజే కదా మొదలైంది. చెప్తా లత, తొందరలోనే. రే, ఎవర్రా నువ్వు? నువ్వెవరు మాట్లాడేది? నేను ఎవరైతే నీకేంద్రా? ఈ అమ్మాయికి ఫోన్ చేసి కలుస్తా గిలుస్తా అది ఇది అని అంటావు. అసలు ఎవరు నువ్వు? అది నా ఇష్టం. నేను మీతో మాట్లాడతలేను కదా, అమ్మాయితో మాట్లాడుతున్నా కదా. మీకేమవసరం? మీరెవరని ఆమె తరపున మాట్లాడుతున్నారు? నేను ఆమె హస్బెండ్ని. ఏంది రాజు గట్లా నువ్వు? ఆవు, నీకు తెలియదు. ఆమెకు హస్బెండ్ లేరు, చనిపోయారని తెలుసు నాకు. అంటే అన్ని తెలుసుకొని ఫోన్ చేస్తున్నావా నువ్వు? నీకు అనవసరం వయ్యా. ఆమె నాకు తెలుసు, ఆమెకు నేను కూడా తెలుసా తెలియదా అనేది కలిసినాక ఆమెకు అర్థమైపోతుంది. కలిసేదాకా వెయిట్ చేయండి, అంతే. హలో. బాయ్ లత, ఉంటా. త్వరలో నిన్ను కలుస్తా, ఓకేనా? బాయ్. హలో. అసలు ఎవరు మీరు? హలో. అరే, కడియేసిండా? అది చేసిండు కదా రాజు. ఎవరిల్లు అంత గిట్లా మాట్లాడతారు? మళ్ళోసారి అయ్యి. అబ్బో, అసలు ఫోనే కట్టలేదు కదా రాజు. అసలు ఎవరిల్లు? నిన్ను కలుస్తా, నీతోటి మాట్లాడతా అని నీ గురించి అన్ని తెలుసుకొని నీకు ఫోన్ చేస్తుర్రంటే ఎవరు అసలు? ఏమో ఫోన్ మొత్తం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటాంది. చూసుకున్న మళ్ళా నాకు తెలిసి ఆడ ఏంది మా మరిదిగాడు గిట్లా మళ్ళీ ఏదన్నా వేయాలని చెప్తాడా? ఏమో మరి, చెప్పలేం. అని బొందా, వాడు గట్టెందుకు ఎత్తాడు? వాడు చేసేది ఉంటే నేను మరిదిని అని చెప్పకపోనా? మరి చెప్పేటోడు కదా. అసలు వీళ్ళెవరు? నేను హస్బెండ్ని అని నేను అట్లా అన్నా అంటే రాంగ్ కాల్స్ వస్తాయి కదా. మరి అట్లా అంటానన్నా కూడా వాళ్ళు భయపడతారేమో అని. లతకు హస్బెండే లేడు కదా అని అంటుర్రు. గదే కదా రాజు. ఎవరో ఏం కథనో పో, మళ్ళీ చేసిన వారికి చూద్దాం తీ. అదే కానీ నువ్వెవ్వరిని నమ్మి ఎక్కడికి రమ్మన్నా కూడా అస్సలు పోకు, అర్థమవుతుందా? పక్కకు తీసుకుపోయి చంపేది తెలియదు. అసలే ఆ బాడుకో నీ మీద కోపంతో ఉండడు అనుకుంటా మీ మరిదిగాడు. జాగ్రత్తగా ఉండాలి లత. గిట్లనే ఎవడన్నా ఫోన్ చేసి నేను అక్కడున్నారా, నేను ఇక్కడున్నారా, నువ్వు బయటకు రా, ఒక్కదాని వేరా, అట్లా ఇట్లా అని అన్నారా అనుకో, అట్లా అస్సలు పోకు. సరే రాజు, నేను ఎందుకు పోతా? అట్లనే ఎవరన్నా ఫోన్ చేసిరనుకో, నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు లత. రోజులు మంచి లేవు. సరే. నీళ్ళు ఏమడిపోతానే, మరి నేను పోతానా? సరే పోరాజు, ఎవరిని ఎత్తే చెప్తా తీ ఫోను. చెప్పు, ఎవరిని నమ్మద్దు. సరే. అంటే ఎంతైనా పల్లెటూరే నిజంగా. ఎందుకు అశు? చూడు ఇక్కడ ఎంత మంచిగా ఉందో వాతావరణం. పొలాలు, చెట్లు, నీళ్లు, గుడిసెలు, ఇల్లులు, ఎంత సూపర్ ఉన్నది. ఎంత దూరం పోయినా కూడా పుట్టినూరు పెరిగినూరు అనేది కొంచెం వేరే నిజంగా. అందుకే పల్లెటూరు నిష్పెట్టి పోవద్దు. చదువుల వల్ల జాబ్ల వల్ల పోవాల్సి వస్తుంది. సరేదా, ఇంకా ముందుకెళ్దాం, చూద్దాం. వాటర్ చూడు బంటి, ఎంత సూపర్ ఉన్నాయి. అటు వెళ్దామా? ఇంకొక దగ్గర ఉంటది అశు, అక్కడికి తీసుకుపోతుందా? వావ్, ఎంత సూపర్ ఉందో ఈ గ్రీనరీ. నీ లెక్క ఇది కూడా అందంగా ఉన్నది. ఏంది బంటి, ఏమో అంటావు? ఏం లేదు, చూడడానికి అన్నీ అందంగానే ఉంటాయి అంటున్నా. నిజం తెలుసా, సూపర్ ఉంది. నాకైతే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఉండిపోదామా? నీకు తోడుగా నేనుంటా. ఈ పొలాల మధ్య చెట్ల మధ్యలో ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడనే మంచిగా కూరగాయలు పండించుకోవాలి. అవే దింపుకుంటా తినుకుంటా వండుకుంటూ ఉండాలి. అవునా? ఇంకా ముందుకు పోదాంపా, సూపర్ ఉంటది. ఎంత బాగుందో. రాబంటి, ఇంకా ముందుకు సూపర్ ఉంటుందా? అవునవును. వావ్, అబ్బా ఎంత మంచిగా ఉందో. ఈ వాటర్లో కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. నువ్వు సంతోషపడతా అంటే నాకు సంతోషం అనిపిస్తుంది నిజంగా.
అవును బంటి, నేను ఇవన్నీ మస్తు మిస్ అవుతున్నా తెలుసా. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చుడు, 2 రోజులు అట్లా ఉండు, హాస్టల్ పోవుడు, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అవుతుందో. ఎంత సూపర్ ఉందో బంటి. నాకు ఈ వాటర్లో స్నానం చేయాలని ఉంది. ఏందా షూ, స్నానం చేస్తావా? అవును బంటి. అద్దు, నువ్వు డ్రెస్ కూడా తెచ్చుకోలేదా, అంత అడతావు. అబ్బా ప్లీజ్ బంటి, పైన టాప్ ఇప్పేసి వేస్తా, మళ్ళా టాప్ వేసుకుంటా. ఏందవ్వా? అయ్యో నువ్వు కళ్ళు మూసుకో, లేకపోతే అటు సైడ్ అన్న చూడు. సరేనా బంటి, ప్లీజ్ బంటి, మస్తు రోజులైతుంది తెలుసా. ఇప్పటికే నీ అందాన్ని చూసి నేను ఫ్లాట్ అయిపోయి నీ ఎంబడ కుక్క తీరు తిరుగుతున్నా. ఇంకా నువ్వు స్నానం చేసుడు చూస్తే నా మనసే పోతుంది కావచ్చు. అద్దషు అద్దు. అబ్బా అబ్బా ప్లీజ్ బంటి, ఒక్కసారి బంటి ప్లీజ్. మళ్ళీ అమ్మకు తెలిస్తే అస్సలు ఇటు రానియ్యది, ఇందులో స్నానం చేయనియ్యది. ఈ కొలంలో మేము చిన్నప్పుడు మస్తు వేసేది బంటి, ప్లీజ్ బంటి. వామ్మో, ఇంత ముద్దుగా అడుగుతుందేంది? ప్లీజ్ ప్లీజ్, నా బంటి కదా, నా ఫ్రెండ్ కదా, ప్లీజ్ బంటి. ఆహా, ఫ్రెండ్ పోస్ట్ ఇచ్చేసిందా అయితే? సరే మర్రా, గట్ సైడ్ పోదందా. ఇటు కొంచెం ఆకులు పూలు బాగున్నాయి, అటు సైడ్ మంచిగా ఉంటుందా. థ్యాంక్ యూ బంటి, పదా. అమ్మో, ఎంత క్యూట్ అడుగుతుందో. అంత క్యూట్ ని నేను వద్దంటారా ఇక? వావ్. అయిపో అవ్వా, నేను కళ్ళు మూసుకుంటా, తొందర మునిగిరా సరేనా? సరే బంటి. డ్రెస్ తడుతుందంటే ఇప్పుతానా పడితివి, అద్దు అనంటే ఇంటలేవు. ఇక్కడ ఎవ్వరు లేరు కదా బంటి, నువ్వు కళ్ళు మూసుకో ప్లీజ్, లేకపోతే అటన్న చూసే నేను తొందర మునిగేసి వస్తా. సరే సరే. బంటి అయితే కళ్ళు మూసుకున్నాడు, అటే చూస్తాడు కదా చూడని, తొందర మునిగేసి వస్తా. వావ్, ఎంత బాగుందో, మునుగుదాం. వావ్ బంటి, నువ్వు కూడా రా, స్నానం చేసావు. లేదమ్మా లేదు, నువ్వు తొందరగాని అయిపోయిందా? అయిపోతుందా? వాటర్లో ఉంటా అంటే ఇట్లనే ఉండబుద్ధి అవుతుంది. అరే ఇంకెంతసేపు చేస్తుంది, చేస్తుందా అత్తదా రాదయ్యల్లా. అమ్మో, అయ్యో బంటి, ఏమైంది అట్లా పడిపోయావు? బంటి ఏమైంది బంటి, సప్పుడు అయ్యో. ఏ బంటి, నాకు భయం అవుతుంది బంటి, ఏమైంది? హలో. చంపేసావే పిల్ల చంపేసావే, నీ అందంతోని నన్ను ముంచేసావే. ఏంది బంటి? అయ్యో నేను డ్రెస్ వేసుకోలేదు కదా. బంటి సాగమైందా ఏంది? అరే అబ్బా, నేను ఏమైందో పడిపోయిందని నేను ఉరుకుతిని. ఓ మేడం, స్నానం చేసిన కాడికి చాలు, నాకు కళ్ళే తిరిగినాయి చూసే వరకు. రా, డ్రెస్ వేసుకొని రా. అయ్యో నువ్వు పడిపోయినావని నేను ఇట్లనే వచ్చిన బంటి. దాదా జల్దిరా. సురేష్ అయ్యా రమ్మనే కదా, ఇంకా ఇంట్లోనే అటు ఇటు మెసులుతాన్నావు, పోకపోయినావు కోళ్ళ పారం కాడికి. ఏ ఆడికి పోయి ఏం చేయాలి, ఆడ అట్టిగానే కూసుందుదా తాత ముచ్చట పెట్టుకుంటా అని అన్నాడు. ఏం పోవాలి నేను ఆడికి? ఈడ ఆడికిడికి తిరుక్కుంటా వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెడితే ఏం లేదు గాని, ఆడ పోయి మనమంతోటి పైసలు ఇచ్చే మనమంతోటి ముచ్చట వద్దు కదా నీకు. ఓ కోటర్ పోతా, ఓ 90 పోతా అంటేనేమో ఉరుకుతావు. అరే బగ్గనే పోసిండు, బానే సార్లు పోసిండా అనే. మీ మగజాతే గింతనా ఎట్లా పాడైంది, తిన్నకాన్నే ఎరుగుతారన్నట్టు. ఎన్నిసార్లు తిన్న వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు పోసిండు మందు, ఇప్పుడు చూడు బాగానే పోసిండు అనబడితివి. అందుకే నిన్ను చూస్తే మంట పెట్ట బుద్ధి అవుతుంది నాకు కిందికెళ్ళి. ఓ మా పెట్టినవుతి, గా జున్నవ దగ్గరకు పోయి చూసేస్తే ఏమైతాంది? నిన్ననే పోయి జున్నవ దగ్గర గంట సేపు ఉండి చూసి వచ్చిన. అయ్యో నీకేం తెలుస్తుంది, ఏమన్నా అంటే ఆ శంబంతోటి వాళ్ళతోటి ఇళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా కూసుంటావు. ఓ అయ్య, నువ్వు ఇంట్లోనే మొత్తం నా గురించి చూసుకుంటా ఎదురు చూసుకుంటుంటావు కావచ్చు, నువ్వు ముచ్చట్లు పెడతలేవా అనే నీ అవ్వ. పో నడు, సురేష్ రమ్మన్నప్పుడు పోవాలి, నడు. నేనుంటే నీకు సంద అయితలేనట్టుంది, పోతానతి. ఓ అంటే మళ్ళా సంద అయితలేదు గింద అయితలేదు అంటాడేమో మెంటలోడు. అయితే నీ ముచ్చటకో, నేను పోతానా గాని. వాళ్ళ ఇంటికి పోయి తినచ్చు, ఆయన పెడితే తాగచ్చు గాని ఏమన్నా పని చెప్తే గింత వేయడు మోరుదోపు ముసలోడు. అట్లా పోతా బయటకు తలుపు పెట్టి. తిన్నారే? తిన్నాం గాని ఓ మల్లక్క ఇంట్లోకి వెళ్తలేవు ఇయ్యల్లా. ఏం చేయాలనే, తిన్నా అట్లా ఒరిగినా కాసేపు మా ముసలంతో ఒరినా, ఇక ఇట్లా అత్తన్నా బయటకు. మా నర్సవ్వోళ్ళ ఇంటికి పోతే ఎవ్వరు లేరు కదా నర్సవ్వోళ్ళ ఇంటికాడ.
ఎక్కడో అక్కడమే పరాలైనట్టయినా మా బడ్డిగాడేమో గా పుష్ప బిడ్డను తీసుకొని అటు మొక్క వేండు పొలాలు చూపించుకత్తా అని ఇక మా నరసన్ననేమో అటు వేండు పొలం కాడికి నేను ఇడికొచ్చి కూర్చున్నా. మంచి పని చేసిర్రు. పోసి కనబడ్డదా? పోసి దాని పోసి నోట్ల మన్ను తీయలింగవ్వ. దాన్ని ఎంబడబెట్టుకుంటే జట్టక్కని ఎంబడబెట్టుకున్నట్టు ఊకే లొల్లేనాయే లొల్లి పాడుగాను. దానికి మిటమిట అంటది కావచ్చు పానం. మనుషులు మంచిగా ఉంటుంది ఓర్వది. ఇప్పుడు మనం ముగ్గురిని ఇట్లా చూస్తే మాత్రం మళ్ళా గయ్యం గయ్యం మొదలు పెడుతుంది అది. అగో గీ పిల్లగాడేటో పోతాడు, గల్లుంగి తీరు కట్టుకున్నాడు. అగో ఓ సింటు ఇగరా. అయ్యో చింటూ ఏమైంది గమ్మతున్నావు నువ్వు గిట్ల కట్టుకున్నావేంటి? ఇగో మా అమ్మకు జ్వరం వచ్చింది, బట్టలన్నర వారేసింది, పిండలేదు. ఇక నాకేం లేకపోతే మా డాడీ బాని నుండి టువాల కట్టుకొని తిరుగుతున్నా. గమ్మతున్నావు చింటూ, సూపర్ ఉన్నావు. మరి ఇలా బడికోలేదా? బట్టలు లేవంటే బడికోలేదా అంటది. నువ్వు మంచిగానే ఉన్నావు కదా, మీ అమ్మకు జ్వరం వస్తే నువ్వు విండుకుంటే అయిపోవు కదా. అబ్బో అన్నీ బడికోనేశాలు. మరి మీరు అట్టిగానే ఉన్నారు, ఇలా పానికోలేదా? మమ్మల్ని ఎవ్వరు విలువలేదు. ఎవ్వరెందుకు విలువరు? గట్ పోతే బొచ్చడు మంది పిలుస్తారు. మీకు అంతా పోని బుద్ధేశం. అబ్బో చూసినవా, ఈ పిల్లగాడు బడికి ఓ బుద్ధిగా కేశవని అంటే మనల్ని పనికి ఓ బుద్ధిగా కేశవని అంటాండు. చింటయ్య బాగా హుషారు. మరిగా మంచిగా పెద్దక్క నడి పక్క చిన్నక్క లెక్క కూసున్నారు, ముచ్చట పెడతారు. నేనోటి చెప్తే మీరోటి అంటారు. మీకోటి తెలుసు ఒకటి తెలియదు. చింటయ్య ఈ మధ్యలో వీడియోలల్లో కనిపిస్తలేవట అందరు అంటారు. నేను స్కూల్ పోతున్నా, స్కూల్ పోవద్దా? అబ్బో పోకపోతే చదువు రాదు, చదువుకోపోతే మంచి పెళ్ళాం రాదు. ఓ చింటూ, పెళ్ళాం కోసమే నన్ను చదివేది. మంచిగా చదువుకున్నాం అనుకో మంచిగా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందనుకో జాబుని చూసి పిల్ల వస్తుంది. గట్లంటన్నా. ఆహా ఇప్పటి మంచి టెక్నాలజీ తోటే పెరుగుతున్నావు కదా చింటయ్య. మరిగా మీ లెక్కనా నేను? అట్లా అనద్దు గాని తిన్నవా? మరి మీ అమ్మ ఏం కూర వండింది? ఇగో మా అమ్మ ఇవాళ ఏం చేసిందంటే మనిషికి ఒక ఆమ్లెట్ వేసింది, కూర వండలేదు. అయ్యో చింటయ్యలు, మరి మనిషికి ఒక ఆమ్లెటే సరిపోయిందా? మా ఇంటికి అత్తింత కూర వేసి పోదునా? అబ్బో మీరు ఎట్లా వండుతారో ఏమో కూరలు. మా అమ్మ అయితే కమ్మగా వండుతుంది. ఏదో పాపమని వేసిస్తా అంటే గట్లన పడుతుంది. ఏ నాకు పనున్నది, నేను పోతాన్నా. ఇప్పుడు నన్ను ఎందుకు ఆపిర్రు? సగం దూరం పోదు నేను. ఏం పని పోతున్నావు? గడ చిన్న చెరువు కాడ చేపలు పడుతుర్రట. మా మామయ్య అన్నే ఉన్నాడట, ఫోన్ చేసిండు మా డాడీకి చింటను పంపమని. నేను పోతే ఇప్పుడు చేపలు పంపిస్తాడట నాతోటి. మా మమ్మీ చేపల పులుసు పెడతాడట. వేసిస్తావా? అబ్బో ఆశ దోశ అప్పడం వడ మాకే చాలంటే మళ్ళా వేసిస్తావా అంటాంది. పో అయితే అయిపో, మాకు వేసియకుంటావనైపో. ఏటన్నా ఆపిర్రు, ముచ్చట పెడతారు. ఇక ముచ్చట అయిపోయినాక పొమ్మంటారు. అబ్బో పోతన్నా, మీ మీటింగ్ కానియ్యుర్రి. పిల్లగాని మాటలు గమ్మతుంటాయి నిజంగా. అవునవును, అసలు ఆ ఫోన్ చేసింది ఎవరు? చేసి ఏందో ఏందో వెరైటీగా మాట్లాడుతుర్రు. ఆ వాయిస్ ఎక్కడనో విన్నట్టున్నది. నన్ను కలుస్తానుడు ఎక్కడిది? పేరు చెప్పమంటే కూడా చెప్తలేరు. అసలు ఎవరాళ్ళు? వాళ్ళ ఫోన్ వస్తుంది కదా. హలో, ఏమైంది లత? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తా? అసలు ఎవరు నువ్వు? నీ పేరు చెప్పరాదు? నా పేరు తెలుసుకోవాలంటే నీకు దొరకనేను, కానీ టైం వచ్చినప్పుడు నిన్ను కలిసి చెప్తా. నన్ను చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? నీకోసమే నేనున్న లత, వెయిట్ చేస్తూ ఉండు, చెప్తా. కాదు, నువ్వు తాపకొక్క నంబర్లకే ఫోన్ చేస్తున్నావు. అసలు మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతే, నేనెవరికి దొరకలేను, దొరకను కూడా. బాయ్ లత, టేక్ కేర్. హలో హలో దోస్తులు, చూసిర్రా వీడియో? మరి ఆ లత